కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీకి సంబంధించి నిర్ణయాలకు సంబంధించి 3 గంటలకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బ్రీఫ్ చేయబోతున్నారు. మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు. కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, కిసాన్ క్రెడిట్ కార్డుకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? అశ్విని వైష్ణవ్ 3 గంటలకు బ్రీఫ్ చేస్తారని తెలుస్తోంది. చక్రి, ప్రధానంగా ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి, అంటే రైతులకు మరింత మేలు చేసేటటువంటి ఆలోచనతో ఇప్పటి వరకు ఉన్నటువంటి కిసాన్ క్రెడిట్ కార్డుకు సంబంధించినటువంటి లిమిట్ ను 5 లక్షల రూపాయలకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా మధ్యాహ్నం 3 గంటల తర్వాత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రెస్ మీట్ ద్వారా చెప్పబోతున్నారు. ఇక దాంతో పాటు ప్రస్తుతం నెలకొన్నటువంటి కొన్ని పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిపైన కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఏదైతే పాకిస్తాన్ ఇండియాకు మధ్య జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితుల తర్వాత బార్డర్ లో ఉన్నటువంటి పరిస్థితులు, ఆ తర్వాత కొత్తగా ఏదైతే రక్షణ రంగం కోసం తీసుకున్నటువంటి చర్యలతో పాటు దేశంలో ఉన్నటువంటి పలు మౌలిక వసతుల కల్పన కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన కూడా ప్రధానంగా కేబినెట్ లో చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. పలు రాష్ట్రాల్లో రోడ్లు, వంతెనలు, మరోపక్క రైతుల కోసం ఏ విధంగానైతే కిసాన్ క్రెడిట్ కార్డు తో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వీటన్నిటికి సంబంధించి కూడా మధ్యాహ్నం 3 గంటలకు అశ్విని వైష్ణవ్ అధికారికంగా ప్రకటించబోతున్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు నెలకొన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, అంటే గతంలో మనం చూసాము ఏ విధంగానైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే ఏదైతే ఎల్ఓసికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రజలు ఒకవైపు కొంతమంది చనిపోతే ఎన్నో ఇళ్లు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిపైన కూడా కేబినెట్ కొన్ని చర్చించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి, అంటే ఎల్ఓసి ప్రాంతాలకు దగ్గరగా ఉన్నటువంటి ప్రజలకు మరింత రక్షణగా ఏ విధంగా వాళ్ళకు రక్షణగా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు, అంతేకాదు నష్టపోయినటువంటి వాళ్ళ కోసం ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నా కేంద్రం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. దానిపైన కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఏదైతే ఇప్పటి వరకు నెలకొన్నటువంటి పాకిస్తాన్ భారత్ల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక వసతుల రూపకల్పన, మరోవైపు రైతులకు సంబంధించినటువంటి కొన్ని అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. చక్రి, ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు.